చెప్పు, ఏం తీసుకొచ్చావు? నేనా ఫస్ట్ దియాస్ మోడల్ ఇవి తెచ్చాను వెలిగించడానికి బయట. అంటే ఇవన్నీ డబుల్ డబుల్ పీసెస్ ఉన్నాయి. ఇదిగో ఇట్లా అంటే ఫ్లవర్ ముగ్గు వేస్తాం కదా, దాంట్లో పెట్టి వెలిగించడానికి ఇట్లా తెచ్చాను. అంటే ఇది ఫ్లవర్ ముగ్గు కోసము, ప్లస్ ఏదైనా వాటర్ కనుక డెకరేషన్ చేస్తే దాంట్లో కూడా వేయడానికి తెచ్చాను. ఇది ఇది ఎల్లో అండ్ పింక్ షేడ్ ఒకటి, అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అండ్ ఎల్లో వైట్ మిక్స్. అండ్ ఇది వచ్చేసి కొంచెం పెద్ద ఫ్లవర్స్ అనమాట, కొంచెం షిమ్మర్ లుక్ తోటి. ఇది టిపికల్ లైట్ షేడ్ ఆఫ్ ఆరెంజ్ ఇది. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్. అండ్ ఇది వచ్చేసి ఎల్లో అండ్ వైట్. ఇవన్నీ ముగ్గు వేస్తే ముగ్గులో పెట్టడానికి. అండ్ ఇవి వాల్స్ మీద డెకోర్ కోసం, అంటే లైక్ వాల్స్ మీద దీపాలు ఎవరైనా సౌండ్స్ గాలిస్తే దీపాలు దన్ను మని గండం అవుతాయి కదా. సో ఇది వెలిగించుకుంటా ఇంకా కష్టం అని చెప్పి ఇలాంటివి తెచ్చేసాను. ఇవి దీపాల్లో పెట్టేసి ఇవి వెలిగించేస్తాను అనమాట. ఇది 30 పీస్ ఉంది ఒక బాక్స్లో, కొంచెం పెద్దవి, 3 hours వెలుగుతాయి అని కంపల్సరీ చెప్పారు వాళ్ళు. బాగున్నాయి ఇవి. బేగం బజార్లో రేట్స్ అన్నీ మంచి రీజనబుల్ ఉన్నాయి. సో డూ షాప్ ఇన్ బేగం బజార్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ మోడల్స్. ప్రస్తుతానికి ఇంకేమైనా తీసుకొచ్చావా? తెచ్చాను. ఇంకేంటి తీసుకొస్తా. లైట్స్ తెచ్చాను. ఇది జస్ట్ గుమ్మానికి, ఇది 10 meters. ఇది అది కనెక్ట్ చేసి చూపి. ఇదే ఇది గుమ్మానికి డెకర్ కోసం. ఎంత పడింది ఒక్కొక్కటి నీకు? ఇది జస్ట్ 200. ఇది ఇది కూడా ఎక్కడ? బేగం బజార్. బేగం బజారేనా? గ్రేట్, బాగుంది. ఒకటేనా? ఇంకొకటి కూడా ఆల్రెడీ పాతవి ఉన్నాయి, ఓల్డ్ ఉన్నాయి. సో అయినా బిల్డింగ్కి సరిపోతాయా లేదా అన్నది మళ్ళీ ఇది కూడా తీసుకొచ్చాను. ఇది టోటల్ బిల్డింగ్కి పైనుంచి కింద దాకా అన్నమాట. దీంట్లో ఏదో డీటెయిలింగ్ ఉంది. యా, కొంచెం వాటర్ డ్రాప్స్ తోటి ఉన్నట్టుగా ఉంది. ఇది రియల్ వాటర్ ఇవి కాదు. నో నో, అది అట్లా డిజైన్ అంతే. ఓకే, ఎంత పడింది ఇది? ఇది వచ్చేసి మీకు 650. ఓకే, 60 meters ఉంది. 60 meters. అమ్మో, బిల్డింగ్ అంతా వేసేస్తావా మమ్మీ? ఓల్డ్ది ఉంది కదా, దానికి మళ్ళీ సరిపోకపోతే యాడ్ ఆన్ కోసం ఇది తీసుకోవచ్చు. ఓకే, ఇదైతే బాగుంది డిజైన్ కదా. యా, నైస్. ఇది మట్టి దియాస్. వీటికి బొట్లు పెట్టేసి చక్కగా ఆయిల్ వేసి ఇవి గుమ్మాల పక్కన అటు ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకి, అండ్ మెయిన్ బయట వాల్స్ మీద 4 sides ఇది ఆయిల్ దీపాలు పెడతాను అనమాట. ఇవి ఒక 2 dozens వరకు తీసుకొచ్చాను. ఇవి ఈ దియాస్ కూడా ఇవే మెయిన్ కదా. ఇవే మెయిన్. దివాళీ ఈజ్ అ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, నాట్ ఫెస్టివల్ ఆఫ్ సౌండ్స్. చాలే మేము సౌండ్స్ చేస్తామైనా. ఇంకేం తీసుకొచ్చావు? తీసుకొస్తా. ఇది వచ్చేసి నెయ్యి పేని అనమాట. ఈ పేని ఏంటంటే మా అత్తగారు నేను మ్యారేజ్ చేసుకుని వచ్చినప్పటి నుంచి కూడా నరక చతుర్దశి రోజు ఇంట్లో ఉన్న బాయ్స్ని కూర్చోబెట్టి బొట్టు పెట్టి హారతి ఇచ్చేవాళ్ళు. బాగా నలుగు రాసి వాళ్ళు స్నానం చేసుకున్నాక పాలల్లో ఈ పేని వేసి తినమని చెప్పేవాళ్ళు అనమాట. లైక్ నరకాసురుడు పేగులు బయటకు తీసి తింటారని ఏదో చెప్తుండే మా అత్తయ్య గారు. సో ఆన్వాయితీనే ఒక 1 kilo. ఇది కూడా బేగం బజారే, సత్యనారాయణ అండ్ సన్స్ అని చెప్పి మెయిన్ రోడ్ మీద ఉంటుంది, మసీద్ ఆపోజిట్లో. అక్కడ డాల్డా దొరుకుతుంది, గీ దొరుకుతుంది. బట్ నేను ఎప్పుడైనా గీనే తెస్తాను, ఎందుకంటే మా వాళ్ళకి గీనే అలవాటు. సో ఇది గీ పేని అనమాట, నరక చతుర్దశి కోసం. అంతేనా? ఇంకేం తీసుకొచ్చావు? నా కోసం ఏం తెలియదా మమ్మీ? నీకోసం నేను వాపస్ వచ్చా కదా. అబ్బా, ఇది యాక్షన్ డైలాగ్. నా ఫేవరెట్. ఇవి వచ్చేసి మునుమురాలు అండ్ చిలుకలు అనమాట. యాక్చువల్గా లక్ష్మీదేవి పక్కన దొంతులన్నీ పెట్టిస్తారు మా అత్తయ్య గారు. ఆ దొంతుల్లో ఇవి ఫిల్ చేస్తాను అనమాట. యాక్చువల్గా పూజ తర్వాత ఎవరైనా అంటే అమ్మవారిని కదిపి తీసేసినాక
ఇవి ఎవరైనా చిన్నపిల్లలకి ఇస్తారనమాట. సో ఈసారి చిన్నపిల్లల్ని ఎత్తుక్కోకుండా నాకు 2 బుడ్డ పిల్లలు రెడీ ఉన్నారనమాట. వాళ్ళ కోసం ఇవన్నీ తీసుకొచ్చాను. కానీ నాకు ఇవి ఫేవరెట్, నాకు ఇది. చిలకలు అంటారు వాటి. అవి ఒక్కటి దొబ్బేస్తాం, ఇక మురమురాలు అన్నీ ఇచ్చేస్తాం. కాకపోతే దొంతులు ఇంకా తేలేదు, దొంతులు తీసుకొస్తాను మళ్ళీ నెక్స్ట్. అంతేనా? ఇంకా ఉన్నాయా? మాసంలో మనము నేను డైలీ ఇంట్లో తులసి చెట్టు దగ్గర ఉసిరికాయ దీపాలు అవి పెడతాను. ఆ ఉసిరికాయ దీపాలు అవి పెట్టేసి గుడికి కూడా వెళ్తాను అన్నం తీసుకొని. సో అప్పుడు గుడిలో డైలీ దీపాలు పెట్టడానికి ఈ ఆయిల్స్ అవి తీసుకున్నాను. అంటే ఒక బాటిల్ డైలీ తీసుకెళ్ళిపోయి అక్కడ దీపం పెట్టేసి రావచ్చు అని చెప్పి ఇవి తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి 80 పీసెస్ ఉంటాయి పువ్వొత్తులు. తీసుకొచ్చేసాయి. ఉసిరికాయ దీపం మీద అవే కూర్చోబెట్టేసి దీపం వెలిగిస్తాను అనమాట. 300 మమ్మీ? 300 కాదు, 150 అది. అట్లా రేట్ రాశారు కానీ 80 పీసెస్ ఉంటాయంట ఇవి. 2 తీసుకొచ్చావు, గ్రేట్. ఇవి వచ్చేసి వస్త్రాలు, ఇంట్లో ఉన్న ఫొటోస్కి కానీ అమ్మవారికి కానీ వేస్తాను కదా ఆ రోజున, ఆ వస్త్రాలు తీసుకొచ్చానమాట. అండ్ కార్తీక మాసం నెల రోజులు కూడా మేము నాన్ వెజ్ అది తినకుండా నిష్టగా పూజ అది చేస్తాము. ఎర్లీ మార్నింగ్ నక్షత్రాలు వెళ్ళిపోకముందు 3:30కి అట్లా లేచి స్నానం చేసి తులసి చెట్టు దగ్గర నక్షత్రాలు ఉన్నప్పుడే దీపం పెట్టేసి అండ్ గుడికి కూడా వెళ్ళిపోతాను అనమాట. సో ఈ నెల రోజులు ఎలా కార్తీక మాసం చేస్తాను అన్నది మీకు ఫస్ట్ డే నేను పూజ చేసుకోగానే కూడా మీకు అది కూడా చూపిస్తాను, నేను ఎలా దీపాలు పెడతాను ఏంటి అనేది. హాయ్ వియర్స్, ఇవాళ మా క్రాకర్ షాపింగ్ అయితే అయిపోయింది. సో మేము చర్లపల్లి దగ్గర ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్కి వెళ్ళి అయితే తీసుకొచ్చాము. కంపారిజన్ చేయాలి అంటే సికింద్రాబాదే కానీ బేగం బజారే కానీ ఇంకెక్కడ ఉన్న రేట్స్ కంటే కూడా అక్కడ చాలా తక్కువకి వస్తాయి క్రాకర్స్ అయితే. బట్ అక్కడ షూటింగ్ చేయడానికి అయితే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, వాళ్ళకి ఆ పర్మిషన్ లేదంట. ఎవరు అడిగినా కానీ డైరెక్ట్ అడ్రస్ ఇచ్చి పంపండి కానీ అక్కడికి, మీ ఇక్కడైతే షూటింగ్ వీడియో తీయడానికి అయితే వీల్లేదని చెప్పారు. సో దాని గురించి మేము అక్కడ వీడియో అయితే తీయలేదు. సో ఇప్పుడు మొత్తం అన్బాక్స్ చేస్తూ ఏమేమి తీసుకున్నాం అనేది అయితే మీకు షార్ట్ అండ్ క్యూట్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి అన్నమాట, ఇది పీకాక్. ఇది వచ్చేసి 5 సైడ్స్ నుంచి కూడా వెలుగుతుంది. ఇవి ఒక 2 పీస్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి భూచక్రాలు. ఇవి పెద్ద సైజ్వి, కలర్స్ అయితే రావు. నేను యాక్చువల్ గా కలర్స్ కోసం సర్చ్ చేశాను కానీ కలర్స్ అయితే రావు. ఈ భూచక్రాల్లోనే ఇవి పెద్ద సైజ్ అన్నమాట. ఒక్కొక్క ప్యాక్ లో 5 పీసెస్ ఉంటాయి. సో ఇవి ఒకటి తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మ్యాచ్ బాక్సెస్ అన్నమాట. పెద్ద సైజ్వి 10 పీసెస్ మ్యాచ్ బాక్స్ ఇది. అండ్ ఇవి వచ్చేసి గన్స్. అండ్ ఇవి వచ్చేసి మనకి చిల్లీ బాంబ్స్ చాలానే తీసుకున్నాను కానీ కొన్ని మాత్రమే బయట పెడుతున్నాను. అండ్ ఇది వచ్చేసి డక్, కొత్త మోడల్. ఇది 3 టైమ్స్ ఆగి ఆగి వస్తుంది. లైక్ ఈ పీకాక్ లాగానే ఫ్లవర్ పాట్ లాగా ఫస్ట్ వచ్చి మళ్ళీ ఆగి మళ్ళీ వచ్చి మళ్ళీ అట్లా 3 టైమ్స్ వస్తుంది. ఇది ఒకటి న్యూ పీస్ అని చెప్పి, వెరైటీ ఉందని చెప్పి ఫ్యాన్సీగా తీసుకున్నాను, అదొకటి. అండ్ ఇవి వచ్చేసి ఫ్లవర్ పాట్స్ ఫ్యాన్సీవి 5 పీస్ సెట్. ఇవి కూడా ఒక 2 బాక్సెస్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి కుండ ఫ్లవర్ పాట్స్ అన్నమాట. ఇక్కడ తోటి ఈ కవర్ లో అయితే అయిపోయాయి. అండ్ ఇవి వచ్చేసి క్రాకల్స్ అన్నమాట, 50 సెంటీమీటర్స్వి. ఇవి ఒక 3 బాక్స్ తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి మనకి ప్లెయిన్ అన్నమాట. ఇవి ప్లెయిన్ ఎలక్ట్రిక్ అన్నమాట. ఇవి కూడా 50. ఇవి ఒక 3 పీస్ తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి నార్మల్ స్టాండర్డ్ వి భూచక్రాలు. అంత పెద్దవి కలర్ఫుల్ అయితే దొరకలేదు నాకు. వచ్చేసి రెడ్ కలర్ది కలర్ స్పార్కిల్స్ అది. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ది, గ్రీన్ స్పార్కిల్స్ వస్తాయి అవి. అండ్ ఇది వచ్చేసి ఒకటి కొత్తది ఫ్లవర్ పాట్స్ 10 పీస్ ఉంది అన్నారు. ఇది లైక్ వడివేల్ అని చెప్పేసి శివకాశి వాళ్ళదే అని చెప్పేసి ఇచ్చారు ఇది. సో
సో ఇది ఒకటి తీసుకున్నాను, 10 పీస్ ఉంది ఇది. అండ్ ఇవి వచ్చేసి ప్లెయిన్ ఎలక్ట్రిక్ స్పార్కల్స్, ఇవి కూడా 30 సెంటీమీటర్స్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి సింగిల్ షార్ట్స్ లాగా ఉంటాయంట. ఇది మాత్రం నాకు వాళ్ళు ఫ్రీ గిఫ్ట్ లాగా ఇచ్చారు, ఇది నేను పర్చేస్ చేయలేదు ఇది యాక్చువల్ గా. సో ఇది వాళ్ళు ఫ్రీ గిఫ్ట్ ఇచ్చారు. సో ఇదైతే ట్రై కలర్ ఫ్లవర్ పాట్స్, ఇది కలర్స్ వస్తాయి ఇదైతే. అండ్ ఇది కూడా 30 సెంటీమీటర్స్, అది ప్లెయిన్, ఇది స్పార్కల్స్ అన్నమాట. అండ్ ఇది ఇంకొకటి కూడా కలర్ ఫ్లవర్ పాట్స్, ఇవి కూడా ఒక పెద్ద సైజు తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి సింగిల్ షార్ట్స్ అన్నమాట. ఈ బాక్స్ లో 3 పీస్ ఉంటది. ఇది సింగిల్ షార్ట్ అన్నమాట. చాలా స్కైలో ఇట్లా మంచి స్పార్కిల్స్ వచ్చైతే మల్టీ కలర్స్ వస్తుందని చెప్పారు. సో అందుకే ఇది కూడా తీసుకున్నాను. సింగిల్ షార్ట్ వి 3 పీసెస్ ఉంటాయి దీంట్లో. అండ్ ఇది వచ్చేసి స్టాండర్డ్ వాళ్ళది 30 షార్ట్స్, ఇది స్టాండర్డ్ వాళ్ళది, ఇది మల్టీ కలర్ వస్తుంది స్కైలోకి వెళ్ళి. సో అందుకని ఇది కూడా ఒకటి తీసుకున్నాను. అండ్ వన్ లాస్ట్ వన్, ఇది కూడా ఒకటి 30 షార్ట్స్, ఇది 30 షార్ట్స్, ఇది కూడా మల్టీ కలర్ వస్తుంది. సో స్టాండర్డ్ ఒకటి తీసుకున్నాను, నార్మల్ ఒకటి తీసుకున్నాను ఇది కూడా. సో ఇవి అన్ని కూడా మల్టీ కలర్ వస్తుంది అని చెప్పేసి అన్నారు. ఇది మాత్రం నాకు కాంప్లిమెంటరీ ఇచ్చారు, ఇది కూడా షార్ట్స్ ఏనంట. సో ఇదండి మా దివాళీ షాపింగ్. అదొక కవర్ ఇందాక చూపించాను కదా, ఇది సెకండ్ కవర్ ఇది. సో గైస్ మీరు చెప్పండి, ఇవన్నీ రేట్ అప్రాక్సిమేట్ గా ఎంత అయి ఉండొచ్చు అనేది ఒక గెస్ అయితే ఆన్సర్ ఇవ్వండి. దెన్ తర్వాత నేను రివీల్ చేస్తాను వీటి ఓవరాల్ రేట్ ఎంతలో నాకు ఇవన్నీ వచ్చాయి అనేది తర్వాత చెప్తాను నేను.